విశాఖపట్నం గాజువాకలో దారుణ హత్యకు గురైన మౌనికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు నిరసన చేపట్టారు. మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. దారుణ హత్యకు గురైన నేపథ్యంలోని విశాఖలోని ఆమె యొక్క నివాసం వద్ద నేడు భారీ ఎత్తున మహిళలు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఆమె యొక్క కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ పలు మహిళా సంఘాలు కూడా ఈ ప్రాంతం చేరుకొని ఇప్పుడు ఈ ప్రాంతాలకు చేరుకునే మహిళా సంఘాలతో పాటుగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి నెలకొంది. అదేవిధంగా గత వారం రోజులైనా కూడా ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఎంక్వైరీ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇక్కడ దళిత మహిళా సంఘాలు కూడా ఇక కోరుతున్న సంగతి నెలకొంది. అదేవిధంగా వారి యొక్క డిమాండ్స్ ఏంటో ప్రధానంగా మనం అడిగి తెలుసుకుందాము. అదే చెప్పండి, ఇప్పుడు ఈ ప్రాంతంలోనికి గడిచి వారం రోజులైనా కూడా మహిళా సభ్యుడు ఈ ప్రాంతంలో కూడా న్యాయం జరగలేదని మీరు ఈ రోజు వచ్చారు. ప్రధానమైన కారణం చెప్తారు. న్యాయం కన్నా అన్యాయం బాగా ఎక్కువ జరుగుతుందండి. ఇప్పుడు మీడియా ద్వారా కానీ మేము అడిగేది ఏంటంటే, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకం మీద కదా మీడియాని ఆశ్రయించాము అందరమును. అంతా మీడియాను ఆశ్రయించి మేము అన్ని నిజాలు చెప్తున్నప్పుడు మాకు మాటలు తీసుకోకుండా నేరస్తుడు ఏం చెప్పాడో అది పరిగణనలో తీసుకొని అదే నిజమని చెప్పి మీరు బయట పెట్టడం వల్ల ఒక కుటుంబం తన నిండు కుటుంబం బయటకు వచ్చి ఈ రోజు దుఃఖంతో ఈ విధంగా బాధపడాల్సిన అవసరం. దాన్ని చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ఘటనకు సంబంధించి మీకు ఏ విధంగా ముందుకు వచ్చారు? ఇప్పటి వరకు ప్రభుత్వం అన్నది ఎవరు కూడా ముందుకు రాలేదండి. నేను చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ముగ్గురుగా ఇక్కడ మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ముగ్గురులో ఒక్కరైనా అట్లీస్ట్ ఒక్క పర్సన్ రాజకీయంగా ఉన్న వ్యక్తి ఒక్క పర్సన్ అంటే మహిళ మన హోమ్ మినిస్టర్ గారు అయినప్పుడు కూడా ఆవిడ మహిళ అయినప్పుడు కూడా ఆమె దళితులకి ఆవిడకి అండగా ఉంటారని ప్రచారం చేయవలసిన స్టేజ్ లో కూడా ఆమె ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాన్ని దర్శించింది కానీ, ఆ కుటుంబానికి వచ్చి ఓదార్చింది కానీ, ఒక ట్విట్టర్ ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఓదార్చడం కానీ, అమ్మ మీకు నేనున్నా నన్ను ధైర్యం చెప్పడం కానీ ఏ విధంగా జరగలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ కుటుంబం తరపున ఈ రోజు వచ్చి లీగల్ గా మీరు పోరాడుతున్నారు అంటే వారికి ఏ విధమైన న్యాయం చేయగలనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా మౌనికకి అన్యాయం జరిగింది. మౌనికని అలా చంపడం అన్నది దుర్మార్గం, పచ్చి దుర్మార్గం. అసలు ఇలాంటి ఆలోచన లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అతను హత్య చేయడు అని అనడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ డిపార్ట్మెంట్ హత్యలు చేసిన వాళ్ళందరూ అంటే హత్యలు చేసిన వాళ్ళు ఇంకో హత్య చేస్తే పర్వాలేదా? మనిషిని చంపడమే దుర్మార్గం. మనిషిని పిలవడం, ఇంటికి పిలిచి పనికిమాల యాపలు అవి. ఆ యాపలు ఎవరిని కాపాడడం కోసం పెట్టారు యాపలన్నీ. అటువంటి యాపలు నిషేధించడం పోయి ఈ రోజు ఆ యాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పడం, అది అసలు ఎవరి కోసం ఆ యాపలు పెట్టారు? ఒకటి. రెండోది, అమ్మాయి కోరి ఏం వెళ్ళలేదు, వాడు పిలిచాడు, వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఘర్షణ జరిగింది అనుకుందాం సపోజు, వాడు చెప్పినట్లే. కానీ ఘర్షణ జరిగితే అమ్మాయిని ఇమ్మీడియట్ పంపించాలి బయటికి. లేదంటే అతను ఫోన్ కాల్ చేస్తే అయిపోద్ది. ఒక ఫోన్ కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి కేసు పెట్టొచ్చు. అది జరగలేదు. మనిషిని చంపిన తర్వాత అతను ఇంకా ఎస్కేప్ అవడం కోసం మనిషిని ముక్కలు చంపడం అన్నది ఎంత దుర్మార్గం అంటే, అసలు విశాఖపట్నం ఎప్పుడైనా ఇలా ఉండేదా? అసలు దళితులకే ఇలా జరుగుతుంది అని మనం ఒక పక్క అంటూ మహిళల మీద అన్యాయంగా ఇంకా జరుగుతుంది. ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఇప్పటి వరకు అదేనా హోమ్ మినిస్టర్ గా ఉన్నది? అంటే ఆవిడ పదవి కేవలము అసెంబ్లీలో కూర్చోవడము, చట్టాల దగ్గర మాట్లాడడం వరకేనా? అంటే మహిళల కోసం కాదు మహిళా హోమ్ మినిస్టర్ నిర్మించేది. ఇటువంటివి ఇంకొక దుర్మార్గమైన అటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. ప్లస్ కుటుంబానికి ఇమ్మీడియట్ గా న్యాయం చేయాలి. ఏదైతే చూస్తుంటే ఇక్కడ ఈ ప్రాంతంలోని సుమారు 2 గంటల వరకు కూడా ఈ ప్రాంతంలోని యొక్క మౌనిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఎవరైతే మౌనికని హత్యకు గురి చేశారో వారికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వారికి కూడా మరణ శిక్ష విధించేలాగా కఠినంగా శిక్షలు అమలు చేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మహిళా ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఏదైతే మౌనిక ఇంటి వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇటువంటి రవీంద్ర లాంటి వారికి కఠినమైన శిక్షలు విధించాలని కూడా జ్యుడిషియల్ కూడా కస్టడీ కూడా కోరుతున్నామని, అదేవిధంగా వారిపై ఇటువంటి రవీంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.